హలో ట్రేడర్స్, వెల్కమ్ టు హే ఫండ్. ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఓవర్ నైట్గా జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి ఎలా ఎరైజ్ అయ్యాయో తెలుసుకుందాం. గిఫ్ట్ నిఫ్టీ చూసుకున్నట్టయితే 50 to 100 పాయింట్స్ గ్యాప్ అప్ అనేలా చూపిస్తుంది. సో మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,400, అది కూడా బ్రేక్అవుట్ అయినట్టయితే 24,900 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ జోన్. సపోర్ట్ లెవెల్కి వచ్చినట్టయితే 23,500 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. సో ఓవర్ నైట్గా జియో పొలిటికల్ టెన్షన్స్ దగ్గరికి వచ్చినట్టయితే ఇరాన్ వాళ్ళకి సంబంధించిన నెగోషియేషన్ టీం అనేది, అంటే మనం మాట్లాడుకున్నాం కదా, సెకండ్ రౌండ్ ఆఫ్ పీస్ టాక్ అనేది జరగబోతుంది పాకిస్తాన్లో అని చెప్పి. సో ఇరాన్ వాళ్ళ నెగోషియేషన్ టీంని పాకిస్తాన్కి పంపించడం లేదు, అంటే సెకండ్ రౌండ్ ఆఫ్ నెగోషియేషన్ డీల్ అనేది ఇంకొంచెం డిలే అయ్యేలా కనిపిస్తుంది. సో ఈ మార్కెట్కి చాలా నెగిటివ్. దానివల్ల ఓవర్ నైట్గా గిఫ్ట్ నిఫ్టీ 300 పాయింట్స్ గ్యాప్ అప్ అనేలా చూపించింది. అక్కడ నుంచి జస్ట్ 50 to 100 పాయింట్స్ గ్యాప్ అప్ అనేలా ఉంది ఇప్పుడు. సో ఇది మార్కెట్కి ఎంత నెగిటివ్ పాయింట్. నెగిటివ్ న్యూస్ బేస్ చేసుకొని క్రూడ్ ఆయిల్ అనేది 2 to 3% పెరిగింది. మళ్ళీ క్రూడ్ ఆయిల్ వచ్చేసి $90 per barrel దగ్గర ట్రేడ్ అవుతుంది. సో క్రూడ్ ఆయిల్ ఎంత పెరుగుతుంటే మన ఇండియన్ ఎకనామీకి, ఇండియా మార్కెట్కి అంత నెగిటివ్. ఎఫ్ఐడిఎస్ ఓఐ డేటా చూసుకున్నట్టయితే, ఓన్లీ ఫ్రైడే డేటా చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ క్లయింట్స్ బుల్లిష్గా ఉన్నారు, బట్ ఓవరాల్ డేటా చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ బేరిష్గా ఉన్నారు, క్లయింట్ బుల్లిష్గా ఉన్నారు. మార్కెట్లో ఇంకా అన్సర్టనిటీ అనేది ఇంకా క్లియర్ అవ్వలేదు. సో మార్కెట్ నవడేస్ టెక్నికల్ బేస్డ్ కంటే న్యూస్ బేస్డ్గా ఎక్కువ రన్ అవుతుంది. సో ట్రేడర్స్ చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ ఫండ్.